ఈరోజు ఈ వీడియో చాలా సీరియస్. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. 3,00,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్‌ని రాత్రికి రాత్రే మానిటైజేషన్ తీసేశారు. ఈ ఛానల్ నేమ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏఐ తెలుగు క్రియేషన్స్. అవును. ఇంత పెద్ద ఛానల్ అయినా సరే యూట్యూబ్ జస్ట్ మనీ ఎర్న్ చేసుకొని ఆ ఎలిజిబిలిటీని రిమూవ్ చేసింది. ఇప్పుడు మీకొచ్చే ఫస్ట్ క్వెషను. ఏఐ పెట్టడం వల్ల లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా? అనే క్వెషన్ వస్తదనమాట. సో, ఈ విషయాన్ని నేను పూర్తిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి వచ్చిన సిట్యుయేషను మీలో ఎవరికీ రాకూడదు కాబట్టి. మీరు ఒరిజినల్ కంటెంటే చేస్తున్నారు. అయినా రాకూడదు అనే దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ఛానల్‌లో ఒక మెయిల్ వచ్చిందేంటంటే 2 రీజన్స్ చెప్పారు. ఒకటి మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్. ఇంకొకటి ఇన్‌ఆథెంటిక్ కంటెంట్. చాలామంది మేము మా ఓన్ వీడియోస్ చేస్తాం అనుకుంటారు కానీ ఇన్‌ఆథెంటిక్ కంటెంట్‌లో జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఈ పదాలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. వీడియోలు వాళ్ళే క్రియేట్ చేశారు. వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇమేజెస్ కూడా వాళ్ళే జనరేట్ చేస్తున్నారు. కానీ ఈ ట్యాగ్ ఎందుకు పడింది? వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఎందుకు పడింది అనేది మనం చూద్దాము. ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ గురించి తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హనుమంతుడు ట్రక్ చేస్తున్న వీడియో, హనుమంతుడు దీపం పెడుతున్న వీడియో, లేకపోతే హనుమంతుడు సైకిల్ తొక్కుతున్న వీడియో, ఇంకొకటి హనుమంతుడు ఇల్లు కడుతున్న వీడియో. ఇట్లాంటి వీడియోలు బయటకు చూస్తే కథ వేరు. మనకు చూస్తే డిఫరెంట్‌గా అనిపిస్తది. కానీ వీడియో ప్యాటర్న్ ఒక్కటే. బ్యాక్‌గ్రౌండ్ దాదాపుగా సేమ్. కెమెరా యాంగిల్ కూడా సేమ్. కూర్చున్న పొజిషన్ కూడా అదే. మ్యూజిక్ స్టైల్ కూడా అదే. మోషన్ స్టైల్ కూడా అదే. రావడం అదంతా కూడా సేమ్ అనమాట. యూట్యూబ్ సిస్టమ్స్ దాన్ని ఎలా చూస్తుందంటే ఇది కొత్త వీడియో కాదు. ఇది ఒకే టెంప్లేట్‌ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించారు అన్న ఫార్మాట్‌లో చూస్తుందనమాట. స్టోరీ మారినా, స్ట్రక్చర్ మారకపోతే అది మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ కిందకి వస్తుంది. ఇది వాళ్ళ వీడియోలో వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్సే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. లక్ష్మీదేవి గుమ్మడికాయ నాటడము, ఇంకొక వీడియోలో వినాయకుడు సొరకాయ నాటడం. ఇట్లా 2 వీడియోస్ చేశారనమాట. సో, దేవుడు మారాడు కానీ కూరగాయ మారింది కానీ ఆ ప్యాటర్న్ మాత్రం మారలేదు కదా! సేమ్ వీడియోనే అనమాట అది. సో, యూట్యూబ్ దృష్టిలో ఇది కూడా క్రియేటివ్ వేరియేషన్ కాదు. సేమ్ టెంప్లేట్ రిపిటీషన్ అనమాట. ఇదే సమస్య వల్ల ఆ ఛానల్‌కి చాలా పెద్ద ఇష్యూ అయితే వచ్చింది. ఇప్పుడు ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ చూద్దాం. ఆ క్రియేటరు తన సొంత వాయిస్ ఇస్తున్నారు వీడియోస్‌కి. ఏఐ వీడియోస్ అయినా సరే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఎడిటింగ్ కూడా తానే చేస్తున్నారు. ఇమేజ్‌లు, వీడియోలు కూడా వాళ్ళే జనరేట్ చేసుకుంటున్నారు. అయినా ఎందుకు ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ ట్యాగ్ వచ్చిందంటే ఛానల్‌లో ఎక్కువగా షార్ట్స్ రిపీటెడ్ ప్యాటర్న్‌లో ఉండటం వల్ల. ఒక ఛానల్‌లో 200 వీడియోస్ ఉంటే దాంట్లో దాదాపుగా 150 ఒక స్టైల్‌లో ఉండి ఒక 30 మాత్రం వేరే స్టైల్‌లో ఫేస్ చూపిస్తూ వీడియోలు చేశారనుకోండి. యూట్యూబ్ 30 ఫేస్ చేస్తున్నారు కదా! ఇవి మంచిదే అని అనుకోదనమాట. యూట్యూబ్ మెజారిటీని బేస్ చేసి డెసిషన్ తీసుకుంటది. మెజారిటీ వీడియోస్ ఎలా ఉన్నాయి అంటే ఛానల్ మొత్తానికి అదే ట్యాగ్ ఇచ్చేస్తదనమాట. ఓన్ వీడియోస్ కొన్ని ఉన్నా సరే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఏఐ వాడినందుకు మానిటైజేషన్ తీసేయలేదు. రిపిటీషన్ వల్ల తీసేశారు. సో, ఏఐ ఒక టూల్ మాత్రమే కానీ ఆటోమేషన్‌తో బల్క్‌గా టెంప్లేట్ వీడియోలు చేస్తే అది రిస్క్. బల్క్ వీడియోలు చేయకూడదు. బల్క్ వీడియోలు సేమ్ ప్యాటర్న్‌లో చేయకూడదు. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న మరి ఏఐతో వీడియోలు చేయొచ్చా లేదా? ఆన్సర్ క్లియర్‌గా చెప్పాలంటే యెస్ చేయొచ్చు. కానీ పూర్తిగా ఆటోమేటిక్‌గా చేయకూడదు. హైబ్రిడ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సో, స్క్రిప్ట్ విషయానికొస్తే మీరు చాట్‌జీపీటీ వాడొచ్చు. చాట్‌జీపీటీ నుంచి స్క్రిప్ట్ తీసుకోవచ్చు. కానీ అది ఇచ్చిన స్క్రిప్ట్‌ని యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయకూడదు. అవుట్‌లైన్ తీసుకోండి. పాయింట్లు తీసుకోండి. దాని తర్వాత మీ మాటల్లో మీరు మళ్ళీ రీరైట్ చేయండి. మళ్ళీ రాయండి దాన్ని. మీ ఎక్స్‌పీరియన్సెస్ దాంట్లో కలపండి. సో, మీ స్టోరీ టెల్లింగ్ ఏమన్నా ఉంటే గనక దాన్ని కూడా యాడ్ చేయండి. ఏఐని అసిస్టెంట్‌లా వాడండి కానీ మీకు రిప్లేస్‌మెంట్‌లా వాడకూడదు. మీ బదులు ఏఐ వీడియోలు చేయడం అట్లా చేయకూడదనమాట. వాయిస్ ఓవర్ విషయానికి వద్దాము. మీ ఓన్ వాయిసే చేస్తున్నారు బెస్ట్. కాకపోతే ఏఐ వాయిస్ కూడా వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 11 ల్యాబ్స్, గూగుల్ ఏఐ స్టూడియో ఇట్లాంటి టూల్స్‌ని యూజ్ చేసి కూడా న్యాచురల్ వాయిస్ ఇవ్వచ్చు. కానీ రోబోటిక్ టోన్ ఉండకూడదు. ఎమోషన్ ఉండాలి క్లియర్‌గా. పాజెస్ ఉండాలి క్లియర్‌గా. ముఖ్యంగా వాయిస్ ఓవర్ క్లోన్ చేయకండి. యాజ్ ఇట్ ఈస్ చేయకండి. వాయిస్ కానీ ఇతర వేరే వాళ్ళ యూట్యూబర్స్‌ని డైరెక్ట్‌గా మనం క్లోన్ చేయకూడదనమాట. మనం ఎమోషన్ అది యాడ్ చేసుకుంటూ ఉండాలి. విజువల్ విషయానికొస్తే ఏఐ ఇమేజెస్, వీడియోస్ వాడొచ్చు. యూట్యూబ్‌కి ఏఐ విజువల్స్ మీద ప్రాబ్లం లేదు. కానీ ప్రతి వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ మీరు మారుస్తూ ఉండాలి. కెమెరా యాంగిల్ మారుస్తూ ఉండాలి. మోషన్ మారుస్తూ ఉండాలి. ఒకే టెంప్లేట్‌ని మళ్ళీ మళ్ళీ వాడకూడదు. ప్రతి వీడియోలోని కూడా క్రియేటివ్ వేరియేషన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వేరియేషన్ ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు, వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆల్టర్డ్ కంటెంట్ లేదా సింథటిక్ కంటెంట్ అనే ట్యాగ్ ఉంది కదా! అది క్లియర్‌గా మీరు యెస్ అని పెట్టుకోండి. అది వేరే వాళ్ళని రిప్రజెంట్ చేస్తే గనక. ఎందుకంటే ట్రాన్స్‌పరెన్సీ అనేది క్లియర్‌గా ఉండాలి. ఒకవేళ మీరు దాచిపెట్టారనుకోండి అది రిస్క్ అనమాట. చెప్పాలి మీరు ఏఐ అని చెప్పి క్లియర్‌గా చెప్తే సేఫ్. ఒకవేళ మీ ఛానల్‌లో ఆల్రెడీ మానిటైజేషన్ పోయుంటే యూట్యూబ్ 90 డేస్ మనకు టైం ఇస్తుంది కదా! ఆ 90 డేస్‌లో మీరు రిపీటెడ్ వీడియోస్‌ని ప్రైవేట్ చేయండి. డిలీట్ చేయకండి. ప్రైవేట్ పెట్టి ఛానల్ క్లీన్ చేయండి. తర్వాత ఫేస్ వీడియోలు లేదా పూర్తిగా యూనిక్ ఫార్మాట్ ఉన్న వీడియోలు చేయండి. కనీసం ఒక 20, 30 ఒరిజినల్ స్ట్రాంగ్ వీడియోలు అప్లోడ్ చేయండి. తర్వాత రీఅప్లై చేయండి. అప్పీల్ కూడా కాదు. మరొక రియాలిటీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ నెంబర్ మిమ్మల్ని రక్షించదు. లాక్స్‌లో సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మీకు సేఫ్ కాదు.
మానిటైజేషన్ ఎప్పుడైనా పోవచ్చు. యూట్యూబ్కి అవసరమైంది ఒరిజినాలిటీ, వాల్యూ, క్రియేటివ్ ఎఫర్ట్, ఇవి మాత్రమే యూట్యూబ్ కన్సిడర్ చేస్తుంది. ఏఐ వీడియోలు పూర్తిగా మానిటైజేషన్ అవుతాయంటే ఎస్. పూర్తిగా ఆటో జనరేట్ చేసిన ఛానల్ సేఫ్గా ఉంటుందా అంటే కాదు. పూర్తిగా ఆటో జనరేట్ చేయకూడదు, హ్యూమన్ ఎఫర్ట్ ఉండాలి, అప్పుడు మాత్రమే సేఫ్గా ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఏఐ ఒక టూల్ మాత్రమే. క్రియేటర్ మీరు షార్ట్ కట్లో వెళ్తే యూట్యూబ్ క్యాచ్ చేస్తుంది, పట్టేసుకుంటుంది. స్ట్రాటజీతో వెళ్తే యూట్యూబ్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియో మీకు క్లియర్గా ఉపయోగపడినట్టయితే కనుక లైక్ చేయండి. మరి ఇంకా ఇలాంటి ఏఐ మానిటైజేషన్ రిలేటెడ్ కానీ, పాలసీ అప్డేట్స్ కానీ, ఫేస్లెస్ ఛానల్ స్ట్రాటజీస్ గురించి కానీ క్లియర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు, ఒరిజినల్ కంటెంట్లో కూడా మీరు ఇవన్నీ చూసుకోవాలి. అథెంటిక్ కంటెంట్ ఉందా లేదా. సేమ్ ఒక కర్రీ ఉంది, అదే కర్రీ రోజు చేస్తున్నారు అనుకోండి, అది కూడా రిపిటేటివ్ కంటెంట్ వస్తుంది అనమాట. కోర్స్ మీరు వేరే ఒక 1 year అయిపోయిందో 6 months అయిపోయిందో మళ్ళీ అలాంటి కర్రీనే మళ్ళీ చేయాలనుకుంటున్నారు, ఫైన్. కానీ ఒకటే వీడియో పదే చేస్తే అప్పుడు కూడా మీకు రిపిటేటివ్ కంటెంట్ వస్తుంది అనమాట. ఇన్అథెంటిక్ కంటెంట్ రాదు, అథెంటిక్ కంటెంటే కానీ రిపిటేటివ్ కంటెంట్ వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఎప్పుడైనా సరే మీరు వీడియోలు చేస్తున్నప్పుడు క్రియేటివ్ వేరియేషన్ ఉండాలి. మీ ఓన్ వీడియోస్ అయినా సరే క్రియేటివ్ వేరియేషన్ ఉండాలి, ఏఐ వీడియోస్ అయినా సరే క్రియేటివ్ వేరియేషన్ ఉండాలి. ఒక వీడియోకి ఏదో ఒక మార్పు, ఏదో ఒక డిఫరెన్స్ అనేది మీరు చూపించగలగాలన్నమాట. అప్పుడు మాత్రం యూట్యూబ్ మానిటైజ్ చేస్తుంది, మీకు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. కోర్స్ మనం రిస్క్ వస్తే కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలో డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో రాబోతున్నాయి అండ్ ఈ ఛానల్లో రాబోతున్నాయి. మీరు వాటిని కూడా చూసి నేర్చుకొని మీరు కూడా గ్రో అవ్వాలి, నన్ను కూడా గ్రో చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి. బాయ్.